విశాఖపట్నంలో 6 మత్స్యకారుల ఆచూకీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. చేపల వేటకు వెళ్లి బోటు ప్రమాదంలో సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల జాడ 3 రోజుల గాలింపు తర్వాత కూడా లభించలేదు. సీతోడు, చిన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్నమ్మోరు, బండియ్య వీరందరి కోసం కూడా నేవీ, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 72 గంటల పాటు కొనసాగిన సర్చ్ ఆపరేషన్లో ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేయాలని భావించినప్పటికీ బాధిత కుటుంబాల విజ్ఞప్తితో కోస్ట్ గార్డ్ సహాయక చర్యలను మరికొంత సమయం కొనసాగించింది. ఇక సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఘటనపై విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సమాచార చేరవేతలో జాప్యం కారణంగానే గాలింపు ఆలస్యమైందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్కు సూచించినట్లు వెల్లడించారు.